నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండుగ అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భోగి మంటలు, పిండి వంటలు, అదేవిధంగా కోళ్ళ పందాలు, జూదాలు, గుండాట్లు. ఇది కాకుండా సంక్రాంతి పండుగ అంటే తెలుగు సినిమాలను కూడా ఓన్ చేసుకుంటారు. అందుకనే తెలుగు సినిమాలు దాదాపుగా 4 నుంచి 5 సినిమాలు ప్రతి సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే మొన్న ప్రభాస్ గారు నటించినటువంటి రాజాసాబ్ రిలీజ్ అయింది. నిన్న చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమా. అదేవిధంగా ఈరోజు BMW అని చెప్పి భర్త మహాశైలో ఏదో ఒక సినిమా రవితేజ గారిది రిలీజ్ అయింది. రేపొద్దున ఇంకొక సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. సో సంక్రాంతికి వచ్చేటువంటి అన్ని తెలుగు సినిమాలు బాగా ఆడాలని, మంచి డబ్బులు ప్రొడ్యూసర్కి రావాలని, అదేవిధంగా చూసే ప్రేక్షకులకు మంచి ఆనందాలను నింపాలని కోరుకుందాం. సో ఇక అసలు విషయానికి వస్తే, చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా మొదటి రోజే 84 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు నిర్మాత అయితే ప్రకటన కూడా విడుదల చేశారు. ఇదిలా ఉండగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో అంటే యాంటీ ఫ్యాన్స్ అంటే అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళ పని ఏమైపోయిందంటే, ఇతర సినిమాలు అంటే ఇతర హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు దానికి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడము లాంటివి చేస్తుంటారు. దానికి సంబంధించి చిరంజీవి గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. సో ఆ పోర్టల్లో అంటే బుక్ మై షో కావచ్చు, డిస్ట్రిక్ట్ యాప్ కావచ్చు, ఇలాంటి పోర్టళ్లకు సంబంధించి లైకులు కొట్టడము, లవ్ సింబల్ ఇవ్వడము, కింద కామెంట్లు రాయడము, రివ్యూలు చెప్పడం లాంటిది బంద్ చేశారు. నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను దానికి సంబంధించి. సో ఇప్పుడు ఒక సమస్యనైతే పరిష్కారం చేయగలిగారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతమైపోయినటువంటి ఈ సందర్భంలో సో ఈ ఒక్క సినిమాలను సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే సో మనశంకర వరప్రసాద్ సినిమా మంచి టాక్తో ముందుకెళ్తా ఉంటే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి ఫ్యాన్స్ ఏమనేది ఇంకా పక్కన పెడితే, కొంతమంది చిరంజీవి అంటే గిట్టని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ రివ్యూని అయితే ట్రెండ్ చేస్తున్నారు. అదే పబ్లిక్ పల్స్ అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా ఆ సినిమా గురించి ఎవరైనా చెప్పింటే దాన్ని వైరల్ చేస్తే ఒక పర్థం ఉంటుంది. కానీ ఎప్పుడో ఆచార్య సినిమాకు చెప్పినటువంటి ఆ బైట్ను తీసుకొచ్చి అది మనశంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించినటువంటి బైట్ అని చెప్పి ఒక చిరంజీవి అభిమానే చిరంజీవి సినిమా బాలేదని చెప్పి చెబుతా ఉన్నాడని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అతనే బయటకు వచ్చి, అంటే ఆ వీడియోలో వైరల్ అవుతున్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఒక వీడియో బయటనైతే రిలీజ్ చేశాడు. అదేందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి. టార్చర్ అండి. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ టార్చర్ వదిలేండి. చిరంజీవి గారు నా పెద్ద అభిమాని. ఈ వీడియో బయట ఏదైతే ఉందో ఇది ఆచార్య సినిమాకు సంబంధించి, ఆచార్య సినిమాను చూసిన చిరంజీవి అభిమాని బయటకు వచ్చి ఇక్కడ పబ్లిక్ బైట్స్ అడుగుతారు కదా, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వీడియో బయటని తీసుకొని వచ్చి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దానికి సంబంధించి అదే వ్యక్తి ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు చూడండి. నిన్నటి నుంచి ట్రోల్ అవుతున్న నా వీడియో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా గురించి కాదండి. ఈ రివ్యూ నేను ఆచార్య సినిమా చూసినప్పుడు చెప్పాను మా ఫ్యామిలీతో పాటు వెళ్ళి. ఇదే వ్యక్తి ఆచార్య సినిమా చూసి వచ్చి ఇచ్చినటువంటి రివ్యూ అదే వ్యక్తి ఇప్పుడు వచ్చి వీడియో బయట ఇస్తున్నారు. అయ్యా అది ఇప్పుడుది కాదు, అది నేను ఎప్పుడో ఆచార్య సినిమాకి ఇచ్చినటువంటి పాత బయటని ఇంటర్నెట్లో ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చి అది మనశంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించిందని వైరల్ చేస్తూ ఉన్నారు, తప్పు అని చెప్పి ఆ వ్యక్తే వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆ సినిమా అసలు నచ్చలేదండి. నాకు కాదు, చాలామందికి నచ్చలేదు. ఫ్యామిలీతో పాటు వెళ్ళాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. చిరంజీవి గారు, మెగాస్టార్ గారు ఇట్లాంటి సినిమా చేశారేమో అని బాధపడి ఆ మాట చెప్పాను అంతే. కానీ నిన్న మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళాను. నేను ఎప్పుడు ప్రతి సినిమా చిరంజీవి గారు ఇప్పుడు అసలు రివ్యూ చెప్తాడు చూడండి. మనశంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించి అసలు రివ్యూ ఈ వైరల్ అవుతున్నటువంటి వ్యక్తి ఏం చెప్తాడు చూడండి. నిన్న సినిమా మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మరి ఎవరికి దొరికిందో ఆ బయట నిన్నటి నుంచి నన్ను ట్రోల్ చేసి వదిలిపెడుతున్నారు. నాకేం నా ఫ్రెండ్స్ ఒక 20 సార్లు పంపించారు. ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అండి. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటే మనశంకర్ వరప్రసాద్. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే వీడియో బైట్ వైరల్ చేస్తున్నారో అదే వ్యక్తి ఆయనే స్వయంగా వచ్చి ఒక వీడియో బైట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది ఈ సినిమాకు సంబంధించింది కాదు, పాత సినిమాకు సంబంధించింది. ఈ సినిమా నేను ఫ్యామిలీతో చూశాను, ఇది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అని అదే వ్యక్తి చెప్తున్నాడు. సో మిగిలిన హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఇది ఎలాగో హిట్ అయిపోయింది అనుకోండి, ఒక హిట్ అయిపోయినటువంటి సినిమాను మీరు ఎంత ఫ్లాప్ అని చెప్పినా
కూడాను దాన్ని ఇంపాక్ట్ అయితే ఉండదు. సో అది జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ చూడండి మీకు 1 మిలియన్ టికెట్స్ ఒక రోజులో 1 మిలియన్ టికెట్స్ ఎక్కడ బుక్ మై షోలో మాత్రమే 1 మిలియన్ టికెట్స్ సేల్ అయిందని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది. సో కాబట్టి మౌత్ పబ్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ. సో మీరు ఎన్ని చెప్పినా సోషల్ మీడియాలో ఎంత వైరల్ చేసినా అంటే ఇతర హీరో అభిమానులనే కాదు మెగా అభిమానులు కూడా ఇతర సినిమాలు రిలీజ్ అయినప్పుడు వీళ్ళు కూడా చేస్తారు. వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తారు. మధ్యలో ఇక్కడ నష్టపోయేది ఏదో చిరంజీవి గారో లేకపోతే ప్రభాస్ గారో బాలకృష్ణ గారో ఎన్టీఆర్ గారో రామ్ చరణ్ గారో అల్లు అర్జున్ గారో కాదు. ఇక్కడ నష్టపోయేది ప్రొడ్యూసర్ నష్టపోతాడు, ఆ సినిమాను నమ్ముకొని ఆ కొనుక్కున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. సో ఈ సినిమా ఫ్లాప్ అయినా ఇంక ఏ సినిమా ఫ్లాప్ అయినా హీరోకి ఇంచు కూడా ఫరక్ పడదు. వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళు ఎప్పుడో తీసేసుకుని ఉంటారు. సో ఎప్పుడైనా సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ తిరిగి ఏదో కొద్ది ఇచ్చేటువంటి సాంప్రదాయం తెలుగులో ఉంది కాబట్టి ఏదో ఇస్తే ఇవ్వచ్చుగాక. సో వాళ్లకు కొత్తగా మార్కెట్ పడిపోయేది ఏం లేదు. ఇప్పుడు చిరంజీవి గారి విషయానికి వస్తే 152, 153 సినిమాలు తీసిన ఆయనకి ఇప్పుడు ఈ సినిమా 70 సంవత్సరాల వయసులో మీరు కక్ష కట్టుకొని ఆ విధంగా సినిమా బాలేదు అని చెబుతూ ఉంటే సో ఆయనకి ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆయన్ని మెగాస్టార్ నుంచి సాయంత్రం తీసేసి ఏమన్నా వేరే పోస్ట్ ఏమి ఇవ్వరు కదా. కాబట్టి ఏం చెప్తాను అంటే అన్ని సినిమాలు ఆడాలి, తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలి అంటే ఇలాంటి సినిమా బాగుంటే బాగుంది అని చెప్పండి. ఇప్పుడు ఆచార్య బాగలేదు విపరీతంగా ట్రోల్ చేశారు, బోలా శంకర్ బాగలేదు విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ సినిమా బాగున్నప్పుడు సరే బాగుంది అని చెప్పేటువంటి మనస్తత్వం ఇది కానప్పుడు మీకు మనసుకు రానప్పుడు గమ్మునన్నా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ సినిమా బాలేదు అని మీరు చెప్పినంత మాత్రాన జనాలేమి సినిమా థియేటర్కు వెళ్లకుండా ఏం లేదు. గంటకు 30,000 టికెట్లు బుక్ మై షోలోనే బుక్ అవుతా ఉంది. సో కాబట్టి ఇవన్నీ ఇంటర్నెట్ బొక్క వ్యవహారాలు తప్పితే చిరంజీవి గారికి కానీ లేదా మిగతా హీరోలకు కూడా కానీ ఒకవేళ చిరంజీవి గారి అభిమానులు ఇతరులను ట్రోల్ చేస్తే వాళ్ళకి కానీ వచ్చే నష్టం కానీ కష్టం కానీ లేదు. సో సంక్రాంతికి రిలీజ్ అయ్యేటువంటి అన్ని సినిమాలు బాగా ఆడాలి, మంచి రెవెన్యూ రావాలి, అదేవిధంగా సినిమా టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి సినిమా చూసేటువంటి ప్రేక్షకులకు మంచి సంతోషాన్ని పంచాలి. సో ఈ సంక్రాంతి బ్రహ్మాండంగా ముగించాలని చెప్పి కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.